అసలు చెప్పలేకపోతున్నా, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇగో మళ్ళా ప్రెగ్నెంట్ కావాలి అవన్నీ మాట్లాడుతుంటే నేను కొడతా. నేనేం చేయాలి చెప్పు. నేనేం చేయాలంటే తీపిచ్చుకోపో, నాకు వద్దు. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు మామ. నాకు వద్దు అంటే నాకు వద్దు, నాకు అవసరం లేదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే కార్తిక్ స్మైలీ 46. अरे है गली में बाई का नाम मशहूर है डीजे कार्तिक भाई 100 में अनेक है. ఈరోజు ఏంది ఇంత ఖుషున్నా అనుకుంటున్నారా? మీ గురించి ఇన్ని రోజుల తర్వాత వచ్చినా అంటే పెద్ద ఖబర్ తీసుకొని వచ్చిన. ఎట్లా అంటే అసలు చెప్పలేకపోతున్నా, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఇస్తున్నా. ఎందుకు మెల్లిగా చెప్తున్నా అంటే మళ్ళీ బయట వినిపిస్తుంది. కార్తీక్ ఉన్నాడు, కార్తీక్కి కూడా చెప్పలే, సీక్రెట్ అందరికి. మీకు ఇంకా కార్తీక్కి సర్ప్రైజ్ అనుకోండి, కానీ రియాక్షన్ ఏముంటుంది తెలియదు. చూపిస్తా, వినిపిస్తా, అసలు ఏమి ఉంటుంది రియాక్షన్ చూపిస్తా. కార్తీక్ది నడవని చూపిస్తా. నీకు వరల్డ్ లో బెస్ట్ గిఫ్ట్ ఇస్తా. సర్ప్రైజ్ అనుకో, సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదో అనుకో. కాదు, నువ్వు నాకేమి ఇస్తావు? నీకు ఇంత పెద్దదేమని ఇస్తా. రాడ్ ఏంది? రాడా? పని మంచిగా పని మంచిగా ఉంటది. మా జిందగీలో మాకు పుట్టిన కొడుకు అంటే తిననీకే పుట్టిండి ఇంట్లో అన్నట్టు ఈ పని. కానీ ఈడు ఉంటే లైఫ్ అయితే చాలా 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 బాగుంది. అంటే సర్వం నా జిందగీకి సర్వం ఎవరంటే నా కొడుకే నా సర్వం. నాన్నకు ప్రేమతో వీడున్నన్ని రోజులు నా మొత్తం ఈ జిందగీలో భూమి మీద ఎవరు వద్దు నాకు, నా కొడుకుంటే చాలు. టాపిక్ వస్తే అసలు ఏంది అసలు సినిమా ఏంది అసలు పొద్దు నుంచి అసలు ఇంత బాధ ఏంటి నాకు అర్థం కాదు. నీ బాధ మెయిన్ గా చెప్పాలంటే ఎక్సైటెడ్ అవుతుంది. ఎక్సైట్మెంట్ ఎట్లా అంటే అట్లా అవుతుంది, ప్లస్ భయం అవుతుంది. ఏం భయం? ఎందుకు భయం? సరే, భయం అనేది ఎందుకు? నేను ఒకరిని లవ్ చేసి వెళ్ళిపోతున్నామమ్మా. చంపేసావమ్మా. నీ తలకాయ కాదు, ఆన్ తలకాయ నరికేస్తా, నీ తలకాయ నరికేస్తా. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. చేస్తే చంపుడే రియాక్షన్. ఎప్పుడైనా రక్ష చరిత్ర సినిమా చూసినావా? ఒక్కొక్కని తలకాయ నరుక్కుంటా పోతా నేను. నిన్ను కూడా చంపుతారా రే? ముగ్గురిని చంపేస్తా. చెప్పాలా? చెప్పాలా? ఏం చెప్తుంది? మీకు కూడా చెప్పలే, ఇంకా కార్తిక్ కూడా. అసలు 2 days నుంచి ఎట్లా సతాయిస్తున్నా అంటే చెప్తా అని అస్సలు చెప్తలే. ఈ రోజు పొద్దున్న నుంచి ఏంద్రా నాకు బాధ? మీ అమ్మతో ఏంద్రా అసలు? ఏంద్రా మీద అసలు ఏంద్రా బాధ అసలు? రే అరే ఓ బల్తా రే, ఏంది బే? డుగ్గుగాడికి అన్ని తెలుసు. ఏం తెలుసు? డుగ్గు సీక్రెట్ కదా. ఏమైండ్రా? డుగ్గు సీక్రెట్ కదా, మన ఇద్దరు సీక్రెట్. చెప్పొద్దు చెప్పాడు అంటాడు. చెప్పగా నా డుగ్గుగాడు. నీ డుగ్గా? నా డుగ్గుగా డాడీ. అట్లా డాడీ అంటాడు. అట్లా ఎందుకు? ఏంద్రా మీ సీక్రెట్లు? ఏంద్రా అసలు? చెప్పండి, నేను చెప్తా. నువ్వు చెప్తావా నేను చెప్పాలా? చెప్తావు. నేను చెప్తా, నేను చెప్పాలి. ఏం చెప్తారా నీకంటే మాటలు? అసలు ఉచ్చ వస్తుంది. ఏం చెప్పేది? ఇప్పుడే కదా ప్యాంపర్ వేసిన ఉచ్చ వస్తాడు. గాయస్ చూసిరా ఉచ్చట్లో వచ్చిన. ఏం కాదు, నీ మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు ఉచ్చ పోసిండంటే. అవును అడుగు. చెప్తలేవేంద్రా మరి ప్రేమ ఎక్కువ ఉంటే? ఈ అమ్మ మొత్తం ఉచ్చొచ్చా ఏంటి? ఇంకేం పోయలేదు. ఉచ్చెందుకు పోసినావు డబ్బు డాడీ? ఆడే సాఫ్ చేస్తుంది. చూసినావా ఎంత ప్రేమ ఉంది గైస్ వాళ్ళ డాడీ మీద. డుగ్గు డాడీ రాను, నా బంగారు కొండవి రాను. ఏం చేయాలి ఇప్పుడు? నాకు తగ్గొస్తుంది నాకైతే. చూడండి ఇప్పుడు, చూడండి ఇంకో డాడీ
ఇంకోటి ఛీ! ఆయన వచ్చి ఆయనకే తినిపిస్తాను నేను అమ్మా. కాదు నీకు సర్ప్రైజ్ కావాలా వద్దా? సర్ప్రైజ్ అయిందో చెప్పు మా అమ్మ, చెప్తే నేను మాట్లాడతా. నాకు ముద్దు పెట్టి చెప్తా. అస్సలు నేను ముద్దులు గిద్దులు ఏం పెట్టా. నాకు పెడతానే చెప్తా నేను. ఇక నాకేమొద్దు. నేను పెట్టినా కూడా అన్ని ఇట్లా పెడుతున్నా. చెప్పు జల్లి చెప్పు. నిజంగా పెట్టే. నాకు సిగ్గైతుంది. ఏ ఆగుడుకు మీ అమ్మేమో చెప్తానండి. ఇందాం డాడీ ఉచ్చబోసిన చాలు డాడీ. ఏంది మా మళ్ళీ ఉచ్చబోయి నీకా? ఏం కాదు, నేనే పిండేది పట్టాలి ఎందుకు? అవును కదా, మీ అమ్మనే కదరా. చెప్పు. కళ్ళుమై చెప్తా. కళ్ళుమై నీ 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 కళ్ళుమై అట్లా కాదు, ఇట్లా కళ్ళు తెరిస్తే కొట్టన్నా సరేనా? మళ్ళా తెరుస్తుంది. నేను సర్ప్రైజ్ చెప్పు. కళ్ళుమై కళ్ళు వేసి ఇగో చెయ్యి ఇట్లా పెట్టు. ఇట్లా పెట్టాలా? డుగ్గు పడిపోయి కింద మరి. ఓ గాడ్ గివ్ మీ అను. కళ్ళు మూసుకుంటా. కళ్ళు మూసుకో, అట్లా తెరవద్దు. ఏ కళ్ళు తెరిచా? సరే అట్లా తిరుగు, ఇట్లా తిరుగు. ఇటు తిరుగు. చేతి చాపు. ఇది తెరవద్దు. ఇగ్గు చూ, కళ్ళు తెరిచి కూడా ఇప్పుడు. ఏంది మామ? ఏంది సర్ప్రైజ్? నాకు సర్ప్రైజ్లు సెట్ కావమ్మా. ఇగో మళ్ళా ప్రెగ్నెంట్. బాగుంది కదా? డుగ్గుగా చెల్లి వస్తుంది. డుగ్గుగా చెల్లి వస్తుందా? అయ్యో అది చిన్న పిల్లలు అంటే మస్తు ఇష్టం. నాకు సెట్ కావు, నాకు వద్దు. ఏమైంది ఇప్పుడు? నాకు అవన్నీ వద్దు అమ్మ. ఎందుకు వద్దు? నువ్వే కదా నీకు అమ్మాయి కావాలన్నా. డుగ్గు తర్వాత నాకు అవన్నీ ఏమొద్దు అమ్మ, వద్దు. నేను కొడతామమ్మ. నీకు కావాలి అవన్నీ మాట్లాడుతుంటే నేను కొడతా. నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో అప్పుడు అన్నావా నాకు వద్దు, నాకు అవన్నీ సెట్ కావు, చెల్లొద్దా, నాకు అవసరం లేదు. మజా కడుతున్నావా? మజాకానికి నేను ఎట్లా కనబడుతున్నా నీకు? నేను నాకు అర్థం కాదు. నీకు అమ్మాయి కావాలన్నావు కదా. అమ్మా కొడతా, నాకు వద్దు. ఎందుకు వద్దు? నాకొద్దు, నాకొద్దు. ఎందుకు? 100 సార్లు చెప్పాలా 1000 సార్లు? నాకొద్దు. ఏమన్నాడంటే స్టార్టింగ్ నాకొద్దు, పెళ్ళైనప్పుడు నాకొద్దు, అప్పుడే చూస్ చేసుకున్నా. నీకు అర్థమవుతుందా? నాకొద్దు, ఇప్పుడు ఏమైంది? నాకొద్దు, నాకొద్దు అవన్నీ. ఎందుకు సీరియస్ అవుతున్నావు? నాకొద్దు. నీకు అర్థమవుతుందా నీకైతే? నాకొద్దు. నేనే ఏదో సర్ప్రైజ్ ఇద్దామంటే ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నా? నాకొద్దు మమ్మ, నాకొద్దు. ఇప్పుడు వచ్చింది నేను ఏం చేయాలి చెప్పు? నేనేం చేయాలంటే తీపిచ్చుకోపో. నాకొద్దు. చెప్తున్నా నాకొద్దు, నాకు దుగ్గు చాలు, నాకొద్దు అవన్నీ. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలంటే నాకేం అవసరం లేదు, మేమనే అట్లా ఎట్లా తీపిస్తాను? నీకేమైనా పిచ్చా? సంజన కోపం తెప్పాక సంజన, కోపం తెప్పిస్తే నేను కొట్టనే. కోపంగా ఏం మాట్లాడతాను? నేనేదో సర్ప్రైజ్ గా ఇద్దామని ఫీల్ అయిపోయి నేనేదో ఇచ్చినా గానీ నీకు నాకొద్దే, నాకొద్దు, 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 అవసరం లేదు సన్న. నాకు కావాలి. నేను కొడతా నిన్ను. ఎందుకు కావాలి ఇవ్వాలంటే నేను కొడతా. ఎందుకు? ఈ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ కాదు. ఫస్ట్ కావాలన్నావు కదా అప్పుడు. ఇప్పుడు వస్తే ఇప్పుడు వద్దంటే నేను ఏడుకోవాలా? ఏం చేయాలా? దుగ్గు చాలు నాకు, నాకొద్దు, నాకు అవసరం లేదు అవన్నీ, నాకొద్దు. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు మామ. నాకు వద్దు అంటే నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. నన్ను ఎందుకు కొట్టినావు ఇప్పుడు? నాకు వద్దు. మళ్ళీ అవన్నీ నీకు కావాలంటే నువ్వు పెట్టుకో, ఏమని చేసుకో, నాకైతే అవసరం లేదు. 100 సార్లు నేను చెప్పా అవన్నీ నాకు వద్దు, నాకు అవన్నీ వద్దు. ఏమో ప్రెగ్నెంట్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే ఈ బాబే 1 year కాలే, మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే నేను ఏడికెళ్ళి చూసుకోవాలి? ఒక మాట మీరు చెప్పు. నాకు అవసరం లేదు సంజన, నాకు వద్దు, నేను చూసుకోను, నేను చూసుకుంటా, నాకు చాలు, నాకైతే వద్దు. తీపిచ్చేసాం. తీపిచ్చేదా? నీకు ఏమైనా పిచ్చా? ఉత్తిగానే తీస్తారా? తీస్తారు, నేను తీపిస్తా, అవుతుంది అంతే. అప్పుడు అట్లనే కష్టపడాలి, ఇప్పుడు అట్లనే కష్టపడాలా? అదే ప్రాబ్లం ఉంటది. వద్దే, నాకు వద్దు, నాకు కోపం చెప్పేసి నాకు కావాలి. ఏ పిచ్చిదాన్మా, సెన్స్ ఉండి మాట్లాడుతున్నా, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అప్పుడు కావాలన్నా, ఇప్పుడు అన్ని చేసినాక ఇప్పుడు ఏం వద్దంటే నేను ఏం చేయాలా? నాకొద్దు, నాకు అవసరం లేదు. వీడియో ఆఫ్ చేయి, వీడియో ఆఫ్ చేయి, పెట్టే. నాకొద్దు,
అన్ని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. తొక్కలేదు. సర్ప్రైజ్ అని ఇస్తుంటే నన్ను కొడుతున్నావు. వీడియో ఆఫ్ చేసి